లక్ష్మీపురం అనే గ్రామంలో ఒక కుటుంబం ఉండేది. ఆ ఇంట్లో ఇద్దరు తండ్రి కొడుకులు కష్టపడి పనిచేస్తున్నా ఏదో ఒక కొరత ఉండేది. అప్పుడు అత్త రంగమ్మ మరియు కోడలు వనజ ఏదో ఒక వ్యాపారం మొదలుపెట్టి ఇంట్లో సహాయంగా ఉండాలని అనుకున్నారు. ఊరు చివర ఒక దోసుబండి పెట్టారు. కోడలా, ఈరోజు కూడా ఒక్క కస్టమర్ కూడా రాలేదు. ఏం చేద్దాం అత్తయ్యా? మన దోశలు బాగానే ఉంటాయి కానీ అదృష్టం కలిసి రావట్లేదు. అప్పుడే ఒక ముసలమ్మ కర్ర పట్టుకుని వచ్చింది. అమ్మా, 3 రోజుల నుంచి అన్నం తినలేదు. ఒక దోషిస్తారా? అప్పుడు అత్త కోడళ్ళు చిరునవ్వుతో దోశ వేసి ఆ ముసలావిడికి పెట్టారు. ముసలమ్మ కడుపు నిండా తిన్న తర్వాత ఇలా అంది. అత్తా కోడళ్ళు, మీరు ఆకలితో ఉన్న నన్ను ఆదుకున్నారు. అని తన సంచిలో నుంచి ఒక పాత ఇనుప పెనాన్ని తీసి ఇచ్చి వెళ్ళిపోయింది. మరుసటి ఉదయం ఎప్పటిలాగానే అత్తకోడళ్ళు దోశ బండి పెట్టారు. మొదటి కస్టమర్ వచ్చి ఇలా అన్నాడు, అక్కా 2 దోశలు. కోడలు పిండి పోసింది. అందరూ చూస్తుండగానే దోశ గాల్లోకెగిరింది. ఒక పల్టీ కొట్టి ఇంకో పల్టీ కొట్టి నేరుగా కస్టమర్ ప్లేట్లో పడింది. అయ్యో కోడలా, నా కలకే కనిపిస్తుందా? అత్తయ్యా, మన దోశలు ఎగురుతున్నాయి. అయ్యో, దోశ ఎగురుతుంది! అక్కడ చూసిన వారంతా ఆశ్చర్యపోతూ ఉంటారు. ఆ వార్త ఊరంతా పాకిపోతుంది. ఎగిరే దోశలమ్మే స్టాల్ చూడ్డానికి జనాలు కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి ఎగిరే దోశలు తింటూ ఉంటారు. ఇంకా అత్తకోడల దోశబండి ఫేమస్ అయిపోయి వ్యాపారం మంచిగా సాగుతుంది. ఊర్లో ఉన్న పెద్ద హోటల్ యజమాని వీరయ్య ఈ విషయం విన్నాడు. ఒక చిన్న బండి నా హోటల్ కంటే ఎక్కువ సంపాదిస్తుందా? ఆ మాయపెనం నాదే. ఆ మాయపెనాన్ని తీసుకెళ్తే రేపటి నుంచి ఊరంతా నా హోటల్కు వస్తారు. అతను తన మనుషులతో కలిసి రాత్రి దోశబండి దగ్గరకు బయలుదేరాడు. వీరయ్య తన 2 మనుషులతో దోశబండి దగ్గరకు వచ్చాడు. అత్తాకోడళ్ళు అప్పటికే నిద్రపోతున్నాడు. వీరయ్య పెనాన్ని మెల్లగా పట్టుకోబోయాడు. దొంగ 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 వచ్చాడు, పట్టుకోండి, దొంగను పట్టుకోండి. అయ్యో, పెనం మాట్లాడుతోందే! పెనం ఒక్కసారిగా గాల్లోకి ఎగిరింది. దానిపై ఉన్న దోశపిండి గిరగిరా తిరుగుతూ వీరయ్య ముఖం మీద పడింది. అయ్యయ్యో, నా కళ్ళలో పిండి! ఇంతలో 1 కాదు, 2 కాదు, 10 దోశలు గాల్లోకి ఎగిరాయి. వీరయ్య పరిగెత్తాడు, కానీ దోశలు కూడా అతని వెనకాలే పరిగెత్తించాయి. ఊరువాళ్ళు నవ్వుకుంటూ వచ్చారు. అప్పుడే ఆ ముసలమ్మ మళ్ళీ కనిపించింది. కానీ ఈసారి ఆమె చుట్టూ బంగారు వెలుగు. అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు మాయదేవత ఇలా అంది, నేను సాధారణ మనిషిని కాదు, మంచి మనసున్న వాళ్ళను పరీక్షించే మాయదేవతను. దురాశతో వచ్చిన వారికి మాయం దొరకదు, కానీ మనసు మారితే అవకాశం దొరుకుతుంది. వీరయ్య సిగ్గుతో తలదించుకున్నాడు. వీరయ్య కళ్ళలో నీళ్లొచ్చాయి. ఇక నుంచి పేదవాళ్లకు ఉచితంగా భోజనం పెడతాను. మాయదేవత నవ్వింది. అయితే ఈ రోజు నుంచి మీ ఊర్లో ఎవరూ ఆకలితో పడుకోకూడదు అని ఆశీర్వదించింది. మరుసటి రోజు అత్తాకోడళ్ల దోశ స్టాల్ ముందు పెద్ద బోర్డు పెట్టారు. ఆకలితో వచ్చిన వారికి ఉచిత దోశ,